ప్రభునామను స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మార్చి మాసములో యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్న లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించండి. మార్చి 1 ఫ్రైడే వాగ్దానము 2 తెస్సలోనికయ 3rd చాప్టర్ 3rd వర్స్. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. The Lord is faithful and he will strengthen and protect you from the evil one. परंतु प्रभु सच्चा है, वह तुम्हें दृढ़ता से स्थिर करेगा और उस दृढ़ से సురక్షిత్ రఖేగా. ఈ వాక్యములో మనము 3 సంగతులు చూస్తున్నాం. ప్రభువు నమ్మదగిన వాడు. లోకములు ఏ మానవుని నమ్మలేదు, ప్రభువుని ఎంతైనా నమ్మచ్చు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు. రెండవది స్థిరపరిచేవాడు. ఆయన స్థిరపరిస్తేనే మనం స్థిరంగా ఉంటాం. మనం ఎలాంటి వారమంటే అస్థిరులం, స్థిరత్వం మనలో లేదు. మూడవది దుష్టత్వము నుండి కాపాడుతారట. అవును, ఆయన కాపుదల ఈ దినం మార్చి 1వ తారీఖు మీ అందరికీ తోడై ఉండాలి. దానికి అనుగుణ్యంగా 89వ కీర్తన 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాసత చేత నీవు ఆవరించున్న. అవును, దేవునికి సైన్యం ఉంది, కోటాను కోట్ల దూతలున్నారు. ఒక పర్యాయం అస్సూరు దండకు 1 దూతను పంపాడు. 1,85,000 మందిని హతమార్చింది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా. 143వ కీర్తనలో 1వ వచనంలో, నీ విశ్వాసతను బట్టి నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. జవాబిచ్చేవాడు ఆయనండి. లోకములు ఎవరు జవాబివ్వలేదు. జవాబిచ్చే దేవుని మీద ఆనుకుందాం. అందుచేతనే గుమ్మముల్లో న్యాయమును స్థిరపరచుడే. ఆయన న్యాయవంతుడు కాబట్టి సోదరి సోదరుడా, నీకు న్యాయమును అన్యాయస్తుడు కాదు. అయితే 1 దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా, దయచేసి నా కీడు రాకుండా దాని నుండి తప్పించమని ప్రార్థించారు. అవును, మన కీడు తెచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కీడు నుండి తొలగించేవాడు మన దేవుడు. అయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనములో, ఆయన సన్నిధి లోకమంతా మౌనంగా ఉంది. సోదరి సోదరుడా, అయితే ప్రభువు మీద ఆనుకొని మన జీవిత యాత్రను మనము కొనసాగిస్తాం. అయితే ఈ దినమంతా దేవుడు మీ పని బాట్లో తోడుగా ఉండి నడిపించి ఆయన కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వినుతున్నటువంటి బిడలకి దినమంతా తోడుగా ఉండి వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఆదుకొనమండి. మీ ప్రత్యేకమైన కాపుదల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.